హరి ఓం తత్సత్. శ్రీమాత్రే నమః. తెలుగు ఛానల్ వండవారు సవాలుగా ఇచ్చినటువంటి పద్యాల్లో ఈడూరు మండాడ జడ్పీ హై స్కూల్ ఈ మనిసంజి గారు ఇచ్చినటువంటి సవాల్కి పద్యంకి నేను సవాలుగా తీసుకొని ఓ పద్యం చెప్తున్నాను. పోతన గారు రచించినటువంటి ఆంధ్ర మహాభాగవతంలోని గజేంద్ర మోక్షం. ఆ గజేంద్రుడు ముసలితో చాలా కాలం పోరాడి తనకున్నటువంటి శక్తి అంతా కూడా తొలగిపోయిన తర్వాత అప్పుడు భగవంతుడి గురించి ప్రార్థించగా ఆ భగవంతుడు ఎక్కడో వైకుంఠపురంలో ఉన్నటువంటి వాడు ఆ యొక్క ప్రార్థన విన్నటువంటి వాడై ఎలా వస్తాడా అంటే సిరికించెప్పడు శంఖ చక్రయుగము చేదో ఈ సంధింపడు ఏ పరివారము చేరడు అభ్రగపతిన్ వన్నింపడు ఆకర్ణికాంతర దమ్మిల్లము సకనొత్తడు వివాద ప్రోతిత శ్రీకుశోపరిశీలాంచలమైన వీడడు గజ ప్రాణామనోత్సాహి. ఆ విధంగా శ్రీ మహావిష్ణువు ఆ గజేంద్రుని యొక్క ప్రార్థన ఉన్నటువంటి వాడై ఆ లక్ష్మీదేవితో చెప్పకుండా సిరికి ఎప్పుడు తన ఆయుధాలైనటువంటి శంఖాన్ని కానీ చక్రాన్ని కానీ గదాయుధాలను ఏమీ కూడా తీసుకురాలేదటండి. అభ్రగపతి ఆ యొక్క గరుడైనటువంటి వాహనాన్ని కూడా ఎక్కనటువంటి వాడై ఎవరితో చెప్పకుండా ఉన్నటువంటి వాడు ఉన్నట్టుగా అమ్మవారి యొక్క పవిడి కొంగుని పట్టుకున్నటువంటి వాడు పట్టుకుని ఆ తలకురుడు చెవుల మీద పడిపోయి చెల్లాచెల్లిగా ఉన్నటువంటివి అవి కూడా సవరించుకోలేదు. అంత వేగంగా తన యొక్క భక్తుని రక్షించడానికి ఆ వైకుంఠపురం నుంచి వస్తున్నాడు. ఆ భగవంతుడికి భక్తుల మీద ఉండేటువంటి అపారమైనటువంటి కరుణ ఏ విధంగా ఉంటుందో అనేటువంటిది ఈ యొక్క పద్యం ద్వారా తెలియజేయడం అయింది. హరి ఓం తత్సత్.